మిత్రులారా, నేను హరీష్ రావు గారు ప్రెస్ మీట్ చూస్తున్నారు. హరీష్ రావు గారు సిగ్గు లేకుండా నైతికత లేకుండా మాట్లాడుతున్నాడు. ఈరోజు సిద్దిపేట జిల్లాలో అంటే 1,99,000 మంది ఇందిరా మిల్లు కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఎప్పుడు ఇందిరా మిల్లు ఇస్తారని అడుగుతున్నాడు. అసలు అడిగే హక్కు నీకు ఎక్కడిది హరీష్ రావు గారు? ఇందిరమ్మ ఇళ్లలో రేషన్ కార్డుల విషయంలో, ఉద్యోగాల భర్తీ విషయంలో, రైతుల విషయంలో మీరు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ ప్రజల తరపున మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. నేను స్పష్టంగా చెప్తున్నాము. సిద్దిపేట జిల్లాలో మీరు 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు. మీ మామ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. గజ్వేల్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించాడు. ఏం చేశారు మీరు? ఎందుకు ఇలా ఇల్లు? మీ 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా? మీరు ఇవాళ పెద్ద పెద్ద మాట చెప్తున్నారు. మేము 60,000 ఇన్కమ్ని 1,50,000 చేశాము, 75,000 ఇన్కమ్ని 2 లక్షలు చేశాము. చేసి ఏం లాభం? ఎవడు ఎవడన్నా మెచ్చుకున్నాడా? మీకు బుద్ధి చెప్పారు ప్రజలు. మీరు ఇన్కమ్ పెంచారు, రేషన్ కార్డులు ఇచ్చారా? గత కాంగ్రెస్ ప్రభుత్వం 60,000 ఉంది, 2014 మేము రాబట్టే ఇదంతా అయింది అని చెప్తున్నావు. అవును, కాంగ్రెస్ ప్రభుత్వం 2014 ముందు రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి బియ్యము, గోధుమలు, ఆయిల్ ప్యాకెట్లు, కందిపప్పు, చింతపండు, నిత్యావసర సరుకులన్నీ ఇచ్చింది. మీ బతుకులు ఎప్పుడు ఇచ్చారా? అవన్నీ ఎత్తేసారు. ఆదాయం పెంచారు. లాభం ఏంది? ఎక్కడ రేషన్ కార్డులు ఇచ్చారు? ఈరోజు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం రేషన్ కార్డులు దరఖాస్తులు తీసుకొని నిన్ననే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, మా మంత్రి గారు, ప్రతి నిరుపేద కుటుంబంకి, ప్రతి అర్హుడైన పేద కుటుంబానికి, ప్రతి అర్హుడైన ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని. అసలు ఏమన్నా తెలివి ఉండి మాట్లాడుతున్నారా? ఎన్ని అబద్ధాలు చెప్తారు. మీరు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు. 10 సంవత్సరాలు అనేక కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, రైతులకి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంకా ఇందిరమ్మ ఇల్లు అడుగుతున్నావు. డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చారు? మీ నాయన ఏం మాట్లాడు, మీ మామ ఏం మాట్లాడు? సిగ్గు చూసిన వాళ్ళు సిగ్గుపడుతున్నారు. హరీష్ రావు గారు మీ వ్యాఖ్యల్ని, కేటీఆర్ గారి వ్యాఖ్యల్ని ప్రజలు చేదరించుకుంటున్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా మీరు మీడియా ముందుకు వచ్చి మేము 10 సంవత్సరాలు ఇచ్చేసాం మీరు చేయట్లేంటే నవ్వుతున్నారు. మీకు ఇందిరమ్మ మిల్లు గురించి, రేషన్ కార్డుల గురించి, నిరుద్యోగుల గురించి, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు, నైతికత మీకు లేదు అని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తున్నాం.